ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లాండ్ వన్డే సిరీస్లకు టీమిండియా స్క్వాడ్ను బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన ఈ స్క్వాడ్ అంత గొప్పగా అయితే లేదు. చాలా మంది ఫామ్లో లేని ఆటగాళ్లు ఈ స్క్వాడ్లో ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఇక టీమిండియా స్క్వాడ్లో రెగ్యులర్గా చోటు దక్కించుకునే సిరాజ్కు ఛాంపియన్స్ ట్రోఫీ ఇంగ్లాండ్ వన్డే సిరీస్లలో చోటు దక్కలేదు. ఇదే విషయమై రోహిత్ శర్మను విలేకరి ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. రోహిత్ శర్మ ఏమన్నాడంటే, ఈ స్క్వాడ్ని సెలెక్ట్ చేసేటప్పుడు చాలా విషయాలను పరిగణలోకి తీసుకున్నాం. బుమ్రా జట్టులో చేరతాడో లేడో ఇప్పుడే చెప్పలేం. ఈ పరిస్థితుల్లో కొత్త బంతితో ఆరంభ ఓవర్లు, మధ్య ఓవర్లలో ఖచ్చితమైన బౌలింగ్ చేయడం, డెత్ ఓవర్లలో పాత బంతితో బాగా బౌలింగ్ చేసే బౌలర్లు జట్టులో ఉండడం చాలా అవసరం. సిరాజ్ విషయానికి వస్తే అతడు కొత్త బంతితో బాగా బౌలింగ్ చేయగలడు గాని బంతి పాత పడే కొద్దీ అతడి బౌలింగ్ పూర్తిగా దారి తప్పుతుంది. బుమ్రా, షమి, హర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు మేము అనుకున్న పాత్రలకు సరిగ్గా న్యాయం చేయగలరు. అందుకే సిరాజ్ను పక్కన పెట్టామని రోహిత్ కుండబద్దలు గుట్టాడు. సిరాజ్ విషయంలో రోహిత్ నిర్మోహమాటంగా ఉన్న విషయాన్ని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. రోహిత్ వ్యాఖ్యలను బట్టి చూస్తే సిరాజ్ తిరిగి జట్టులోకి రావాలి అంటే అతడు తన బౌలింగ్ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలి. లేదంటే జట్టులో చోటును పర్మనెంట్గా కోల్పోవడం తథ్యం. సిరాజ్ను పక్కన పెట్టడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.